మన జీవితంలో డబ్బు కన్నా కూడా విలువైనది ఏదైనా ఉందా అని అడిగితే ఖచ్చితంగా ఉంది అంటాను. అదేంటో తెలుసా? సమయం. మనందరి దగ్గర ఉన్న చాలాసార్లు మనం దాన్ని సరిగ్గా వాడుకోం. సో ఈరోజు మనం ఆ అమూల్యమైన సంపద గురించి, అంటే టైం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఇది ఖచ్చితంగా మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. నిజమే కదా. ఈ ఒక్క మాట చాలు మనల్ని ఆలోచనలో పడేయడానికి. గడిచిపోయిన క్షణం అస్సలు మళ్ళీ తిరిగి రాదు. ఈ వయస్సు, ఈ రోజు, ఈ శక్తి ఏదీ మన కోసం ఆగదు. ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. మన సమయాన్ని ఒక పెద్ద సంపదలా చూస్తున్నామా, లేకపోతే ఎలాగో ఉంది కదా అని తేలిగ్గా తీసుకుంటున్నామా? ఈ కొన్ని నిమిషాల్లో ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం మనందరికీ దొరుకుతుంది. అయితే ముందుగా అసలు సమస్య ఎక్కడుందో చూద్దాం. మనకు తెలియకుండానే మన అత్యంత విలువైన ఈ ఆస్తిని మనం ఎలా కోల్పోతున్నామో ఒకసారి పరిశీలిద్దాం. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఇదే. ఏదో ఒక మంచి రోజు వస్తుంది, అప్పుడు మొదలు పెడదాంలే అని ఎదురు చూస్తూ కూర్చోవడం. కానీ ఇది ఒక రకమైన మానసిక ఉచ్చు అన్నమాట. ఇలా మంచి రోజుల కోసం వేచి చూడటంలోనే ఎంతో విలువైన సమయం వృధా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మనం సమయాన్ని ఎలా చూస్తామో గమనించండి. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుని ఏదో జరుగుతుందని ఎదురుచూస్తున్నప్పుడు సమయం అస్సలు గడవదు. చాలా నెమ్మదిగా వెళుతున్నట్టు అనిపిస్తుంది. అదే మనకు నచ్చిన పనిలో లీనమైపోయామనుకోండి, అప్పుడు సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో కూడా తెలియదు. అంటే మనం టైంని ఎలా ఫీల్ అవుతామనేది మనం దాన్ని ఎలా వాడుతున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సరే, సమస్య ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం. మన ఆలోచన విధానంలో ఒక్క చిన్న మార్పు మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చగలదో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క వాక్యాన్ని మనసులో బలంగా నాటుకోవాలి. పోయిన డబ్బును ఎలాగోలా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఎప్పటికీ వెనక్కి తీసుకురాలేం. సో నిజమైన సంపద డబ్బే కాదు, సమయమే. ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యమైన తేడా. విజయవంతమైన వాళ్ళకి, సాధారణ వ్యక్తులకి మధ్య ఉన్న ప్రాథమిక తేడా ఇదే. చాలామంది డబ్బు సంపాదించడం కోసం తమ సమయాన్ని అమ్మేస్తారు, కానీ తెలివైన వాళ్ళు, వ్యాపారవేత్తలు డబ్బుతో సమయాన్ని కొంటారు. ఎందుకలా? ఎందుకంటే వాళ్ళకు తెలుసు, సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఎంత డబ్బైనా సంపాదించవచ్చని. ఓకే, సమయం చాలా విలువైంది, డబ్బు కన్నా విలువైందని అర్థమైంది. మరి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? సమయాన్ని ఖర్చు చేయడం కాదు, దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా, ఒక పెట్టుబడిగా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. పరిష్కారం మనకు తెలిసిందే, కానీ మనం దాన్ని అంత సీరియస్గా తీసుకోం. మనకు దొరికే ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదవడంపైనో లేదా ఆడియో బుక్స్ వినడంపైనో పెట్టుబడిగా పెట్టాలి. ఇది ఊరికే కాలక్షేపం కాదు. ఇది ఒక రకంగా చూస్తే ఇతరుల జీవితకాలపు అనుభవాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని కొన్ని గంటల్లోనే మనసొంతం చేసుకునే ఒక అద్భుతమైన మార్గం. జ్ఞానం మీద పెట్టే పెట్టుబడి ఎప్పటికీ వృధా కాదు కదా. అది మనకు ఎన్నో రెట్ల ప్రతిఫలాన్ని తిరిగిస్తుంది. మరి పెట్టుబడి వల్ల మనకు ఎలాంటి లాభాలు వస్తాయి? మనం ఊహించిన దానికంటే ఎక్కువే. ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త స్కిల్ నేర్పించవచ్చు. మరొక పుస్తకం ఒక మంచి ఉద్యోగానికి దారి చూపించవచ్చు. ఇంకొకటి ఈ ప్రపంచాన్ని చూసే మన పద్ధతినే మార్చేయొచ్చు. మన ఆలోచన పరిధి పెరుగుతుంది. ఇదంతా ఎలా సాధ్యం? కేవలం సమయాన్ని సరైన చోట పెట్టుబడిగా పెట్టడం వల్లే. ఇక మనం ముగింపు దశకొచ్చేసాం. సమయాన్ని ఉపయోగించుకోవటం అనేది ఏదో ఒక రోజు చేసే పని కాదు. అది మనం ప్రతిరోజు, ప్రతి క్షణం తీసుకునే ఒక నిర్ణయం. అది మన బాధ్యత. సాధారణంగా మనందరికీ రోజు సుమారుగా ఒక 4 గంటల ఖాళీ సమయం ఉచితంగా లభిస్తుంది. దీన్ని ఒక టైం కూపన్ లాగా ఊహించుకుందాం. ప్రతి ఉదయం మన అకౌంట్లో ఈ 4 గంటల కూపన్ వచ్చి పడుతుంది. అయితే ఈ కూపన్కి ఒక కండిషన్ ఉంది. దాన్ని ఆ రోజు వాడకపోతే అది ఎక్స్పైర్ అయిపోతుంది. దాన్ని దాచుకుని రేపు వాడుకుందామంటే కుదరదు. ఆ రోజు ఇచ్చిన సమయాన్ని ఆ రోజే ఉపయోగించుకోవాలి, లేదంటే ఆ అవకాశం శాశ్వతంగా చేజారిపోయినట్టే. ఈ వాక్యంలో చాలా లోతైన అర్థం ఉంది. సమయానికి మన సంతోషాలతో, మన బాధలతో అస్సలు సంబంధం లేదు. అది ఎవరికోసమో, దేనికోసమో ఆగదు. అది అలా నిరంతరం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. దాన్ని మనం ఎలా వాడుకుంటామనే దానిపైనే మన జీవితం ఎలా ఉండబోతుందో ఆధారపడి ఉంటుంది. కాబట్టి చివరిగా ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. ఈరోజు మనకు లభించిన ఈ విలువైన సమయాన్ని దేనికోసం పెట్టుబడిగా పెట్టబోతున్నారు? దాన్ని వృధా చేస్తారా, లేక భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగించుకుంటారా? ఆ నిర్ణయం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.